ఆచి చికెన్ మసాలా. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఇవాళ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేటి మధ్యాహ్నం పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు కరీంనగర్ లోని బండి భగీరథ్ ఇంటికి వెళ్లి మరి పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడం అతడి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు భగీరథ్. ఈ కేసు ఈ నెల 14న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుణ్ణి నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని అన్నారు. తన కుమారుణ్ణి తాను సమర్థించడం లేదని, తప్పు చేస్తే తన కుమారుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమక వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దానం చేస్తా, ఇదే కాసాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీసులు నోటీసులు జారీ చేసిన విధంగానే మధ్యాహ్నం 2 గంటల లోపు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరు అవ్వాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టుని కూడా ఆశ్రయించారు. హైకోర్టు రేపు 14వ తేదీన ఈ కేసుని విచారణ చేపడతామంటూ ఈ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు నిన్న ఇచ్చినటువంటి నోటీసులో మరో సెక్షన్ ని ఆల్టర్ చేస్తూ ఈ నోటీస్ అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు BNS 74, 75, 11/12 కేసు ని FIR చేయగా బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత సెక్షన్ 5 Clause 1/6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 కి ఆల్టర్ చేయడం చూస్తా ఉంటుంది. ఈ 3 రోజులు జరిగినటువంటి ఎంక్వైరీలో బాధితురాల పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు బండి భగీరథ్ అంటూ కూడా ఎంక్వైరీలో తేలడంతో ఈ సెక్షన్ ని ఆల్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 7 ఏళ్లకు పైగా శిక్షపడేటువంటి సెక్షన్స్ కాబట్టి ఈ రోజు విచారణ సందర్భంగా భగీరథ్ పోలీసుల ముందు హాజరవుతే మాత్రం డెఫినెట్ గా భగీరథ్ ని ఈ కేసులో విచారణలో అతను తప్పు చేసినట్టు తేలితే మాత్రం అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 74 ఏమో స్త్రీ మానం భంగపరచడం, క్రిమినల్ ఫోర్స్ 1 నుంచి లేదా 5 సంవత్సరాలు జైలు ప్లస్ జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 75 సెక్సువల్ హరాస్మెంట్ 3 సంవత్సరాల వరకు రిగారస్ ఇంప్రిజన్మెంట్ లేదా జరిమానా లేదా ఈ విధించేటువంటి అవకాశం ఉంటుంది. పోక్సో సెక్షన్ 11/12 పిల్లలపై సెక్సువల్ హరాస్మెంట్ 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సెక్షన్ 5 ఆల్టర్ చేసిన తర్వాత ఇది మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ అయింది కాబట్టి ఆ ఎవిడెన్స్ లో ఈ బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుంది అంటూ మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు వివరాలు సేకరించడం జరిగింది. పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే అత్యంత తీవ్రమైనటువంటి లైంగిక దాడి, అది 1 కంటే ఎక్కువ సార్లు రిపీటెడ్ గా జరిగినటువంటి అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అవుతుంది అంటూ మాత్రం పోలీసులు బాధితురాలు స్టేట్మెంట్ తర్వాత ఈ సెక్షన్ ని ఆల్టర్ చేయడం జరిగింది. దీనికి మాత్రమే 20 సంవత్సరాల్లో ఇంప్రిజన్మెంట్, లైఫ్ జీవితాంతం జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా బలమైనటువంటి సెక్షన్ ని పోలీసులు తిరిగి యాడ్ చేయడం జరిగింది. పోక్సో కేసులోనే బలమైనటువంటి సెక్షన్ ని బండి భగీరథ్ పైన యాడ్ చేసి
ఇది బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. తర్వాత మెడికల్ రిపోర్ట్ పోలీసులకు అందిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ లైంగిక దాడికి భగీరథ్ పాల్పడ్డట్టుగా మైనర్ అమ్మాయి ఒంట్లో నుంచి తీసినటువంటి శాంపుల్స్ తో ఈ ఫైండ్ అవుట్ అయినటువంటి దృశ్యాలని పోలీసులు గమనించిన తర్వాత ఈ సెక్షన్ ని ఆల్టర్ చేయడం జరిగింది. ఇది ఒక్క సెక్షన్ మాత్రమే 20 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపాల్సి ఉంటుంది, న్యాచురల్ లైఫ్ జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది అంటూ మాత్రం ఈ సెక్షన్ చెప్తుంది. ఇప్పుడు ఈ అన్ని సెక్షన్ల కంటే కూడా కొత్తగా ఆల్టర్ చేసినటువంటి సెక్షన్ 5 మాత్రం కొంచెం సీరియస్ గా భగీరథ్ పైన ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టును హాజరయ్యాడు కాబట్టి కోర్టులో ఈ అంశం ఉండడం కారణంగా నేను పోలీసుల ముందు విచారణకు హాజరవ్వను అంటూ మాత్రం తను తిరిగి లేఖను పంపించేటువంటి అవకాశం ఉంటుంది, లేదా కొంత సమయం కావాలి అని కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా మధ్యాహ్నం 2 గంటల లోపు భగీరథ్ పోలీసుల ముందు హాజరవ్వకపోతే చట్టపరమైనటువంటి చర్యలకు పోలీసులు ముందుకు ఈ కేసుని ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడున్నా టీం అక్కడికి వెళ్లి భగీరథ్ ని అరెస్ట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల లోపు బండి భగీరథ్ విషయంలో ఏం జరగబోతా ఉంది. ఇప్పటికే ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా అయింది. ఒక కేంద్ర మంత్రి యూనియన్ మినిస్టర్ కొడుకు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు, వేధింపులకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులపై తిరిగి మళ్ళీ హనీ ట్రాప్ అంటూ ఒక తప్పుడు కేసుని నమోదు చేశాడు అంటూ కూడా ఇది జాతీయ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో బండి సంజయ్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను తప్పు చేయలేదు, రాజకీయ కుట్రలో భాగంగా తన కొడుకుని తమ కుటుంబాన్ని ఒడ్డుపైకి తీసుకొచ్చి ఇంత శోభ పెడతా ఉన్నారు. తన భార్య ఇప్పటికే మానసికంగా తాము కుంగి కృషించిపోతా ఉన్నాము. ఈ పని చేసినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా వదిలేదే లేదు. తను నిజాయితీగా బయటకు వస్తాడు, ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకం నాకుంది అంటూ కూడా బండి సంజయ్ నిన్న జరిగినటువంటి ర్యాలీలో ఈ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులు ఎవిడెన్స్ బేస్డ్ ప్రకారంగానే ముందుకు వెళ్తా ఉన్నారు. బాధితురాలు స్టేట్మెంట్, అమ్మాయి తరపున స్నేహితుల స్టేట్మెంట్, తన తల్లి స్టేట్మెంట్, ఏదైతే తన విల్లాలో తన ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లో బేస్మెంట్ లో జరిగేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. రిపీటెడ్ గా అనేక సార్లు తన కూతురు పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు భగీరథ్ అంటూ ఆ వివరాలన్నీ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేయడంతో ఆ కోణంలోనే పోలీసులు కేసు విచారణ జరుపుతా ఉన్నారు. సొంత అయితే రవితేజ, అయితే బండి భగీరథ్ ఏదైతే విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను ఇంట్లో లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చినట్లుగా చెప్తున్నారు. సో ఏంటి, ఈ విచారణ కూడా హాజరవుతాడా లేడా? ఇప్పటి వరకు భగీరథ్, బండి సంజయ్ ఇచ్చినటువంటి నోటీసుల పైన ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. హాజరు అవుతాను, హాజరు అవ్వలేను అనే ఒక విషయం కూడా తెలియజేయలేదు. కాబట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా పోలీసుల నుంచి 41 సిఆర్పిసి నోటీసులు అందినప్పుడు తప్పు చేసినా చేయకపోయినా ఆ నోటీస్ ని రెస్పెక్ట్ ఇచ్చి వెళ్లి తన పాత్ర ఏంటి, ఎందుకు అలా జరిగింది, తనతో పరిచయం ఎలా ఏర్పడింది, అసలు ఈ అత్యాచారం జరిగిందా లేదా, వీటన్నిటిపై కూడా ప్రతి కేసులో నిందితులు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 గంటలకు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా భగీరథ్ ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయినా, అందుబాటులో లేకపోయినా, నోటీసుల ప్రకారంగా పోలీస్ స్టేషన్ కి హాజరు అవ్వకపోయినా నేరుగా పోలీసులు భగీరథ్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బలమైనటువంటి సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పోలీసులు ఈ కేసులో నిందితులనే డెఫినెట్ గా వీళ్ళు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఇప్పటికే 4 రోజులు గడిచినా భగీరథ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి ప్రభుత్వం పైన, పోలీసుల పైన. ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కేసుని రెగ్యులర్ గా మానిటర్ చేసే విధంగా యాక్షన్ తీసుకోండి అంటూ కూడా డీజీపీ ఆదేశాల ప్రకారంగా సైబరాబాద్ సిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ని రంగంలోకి దింపి కుకట్పల్లి డీసీపీ నేతృత్వంలో ఈ కేసు విచారణ సాగుతా ఉంది. ప్రతిదీ కుకట్పల్లి డీసీపీ నేతృత్వంలోనే సాగాలి అంటూ కూడా ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రితిరాజ్ నేతృత్వంలోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. 2 రోజుల క్రితం పిఎస్ కి వెళ్లి దర్యాప్తు తీరునంతా కూడా పరిశీలించి
బండి భగీరథ్ పాత్ర దీంట్లో ఏంటి అనే దానిపై విచారించినప్పుడు బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత సెక్షన్ 5 ని ఆల్టర్ చేసి బలమైనటువంటి సెక్షన్ ని భగీరథ్ పైన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ ఒకటి మాత్రమే 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష జీవితాంతం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు 2 గంటల లోపు భగీరథ్ హాజరవుతాడా లేదా అంటూ మాత్రం ఉత్కంఠ నెలకొనిస్తుంటా. రైట్, థ్యాంక్ యూ రవితేజ.